2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సృజన గారు. హలో ఉష గారు. సో ప్రస్తుతానికి మన విజయవాడలో అయితే గర్ల్స్ కి సంబంధించిన హాస్టల్ కూడా అరేంజ్ చేశారు. ఆల్రెడీ నేను అవునండి. విజిట్ చేశాను. చాలా 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 బాగుంది. సో మన దగ్గర చాలా మంది పేరెంట్స్ ఆడపిల్లల విషయానికి వస్తే ఇప్పుడు చాలా న్యూస్ లో మనం వింటూ ఉన్నాం. బయట నమ్మడానికి లేదు, పరిస్థితులు అలా మారాయి. అంత పానిక్ లోకి మనం వెళ్ళిపోయాం. ఒక స్టూడెంట్ బీటెక్ అండ్ డిగ్రీ ఫినిష్ చేసిన తర్వాత ఒక రైట్ ఇన్స్టిట్యూట్ తో టైఅప్ అవడంతో పాటు అక్కడే ఉండి చదువుకునే విధంగా మీరు ఒక ఫార్ములాని తీసుకొచ్చారని చెప్పొచ్చు. హాస్టల్ అనేది తీసుకొచ్చి మన దగ్గర ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఏ విధంగా మనం చూసుకునే అవకాశం ఉంటుంది? మన దగ్గర హాస్టల్ అన్నది ఇది మెయిన్గా ఎందుకు స్టార్ట్ చేసామంటే అండి, లాస్ట్ సీజన్లో పేరెంట్స్ వాళ్ళంతట వాళ్ళు చాలా మంది వచ్చి స్టూడెంట్స్తో పాటు వచ్చి నన్ను పర్సనల్గా కూడా చాలా మంది కలిశారు. మేడం, మీ ఇన్స్టిట్యూట్లో మా పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం, మీ దగ్గరే హాస్టల్ ఉంటే మాకు ఇంకా సెక్యూర్డ్గా ఉంటుంది, మాకు ఒక ధైర్యం ఉంటుంది అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళందరినీ కన్సిడర్ చేసుకుని ఈ సీజన్లో ఎలా అయినా సరే హాస్టల్ అన్నది ఒకటి ప్లాన్ చేయాలని ఫర్ టైం బీయింగ్ విజయవాడలో మాత్రమే స్టార్ట్ చేసాం. ఇది మా మెయిన్ క్యాంపస్ పక్కనే ఉంటుంది హాస్టల్ కూడా. మా ప్రిమైసెస్ బిల్డింగ్ మొత్తం కోడ్‌జ్ఞాన్ ప్రిమైసెస్లోనే ఉంటుంది, మా హ్యాండ్ ఓవర్లోనే. కింద క్లాస్ రూమ్స్ ఉంటాయి, పైన హాస్టల్ ఉంటుంది. హాస్టల్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, పైకి ఎవ్వరికి అలో ఉండదండి. ఎవరైతే హాస్టల్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి నాకు తప్ప ఇంకో మూడో మనిషికి ఎంట్రీ లేదండి. ఓకే. పేరెంట్స్ వస్తే వాళ్ళు చూసుకోవడానికి నేను పంపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చి చాలా హైజీనిక్గా ఉంటుంది, బెడ్స్ కంఫర్ట్ చాలా నీట్గా ఉంటుంది, మెయింటెనెన్స్ చాలా క్లీన్గా ఉంటుంది. మీరు కావాలంటే వచ్చి విజిట్ చేసి చూసుకోండి, బయట హాస్టల్స్తో కంపేర్ చేసి చూసుకోండి. డైరెక్ట్ వచ్చి నా క్యాంపస్ చూసుకున్నా కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు. వచ్చి చూస్తేనే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. హాస్టల్ అనగానే అన్ని చోట్ల ఒకటే ఉంటుంది, మాటలు చాలా చెప్తారు, కానీ అక్కడికి వెళ్తే ఏమి ఉండదు అనుకుంటారు. కానీ మా దగ్గర అలా లేదండి. ఎందుకు అంటే నేను ఒకప్పుడు హాస్టల్లో ఉన్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి అలా ఉండకూడదు, ఇంకా నీట్గా ఉండాలి. మనం ఎప్పుడైతే మాట ఇచ్చామో అంతే నీట్గా మెయింటైన్ చేయాలి అన్న పాయింట్లో మేము స్టార్ట్ చేసాము. అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చి ఫుడ్ దగ్గర చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర అది ఉండకూడదు అని చెప్పి హోమ్లీ ఫుడ్, నీట్గా మంచిగా ఫుడ్ ఉండాలి అని చెప్పి సెక్యూరిటీతో పాటు మంచి హైజీన్ ఫుడ్ మెయింటెనెన్స్ కూడా అంతే లెవెల్లో మెయింటైన్ అవుతుంది. ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. మీరు చూసుకుని మీకు నచ్చాకే మీరు జాయిన్ అవ్వచ్చండి. ఓన్లీ ఇది విజయవాడలో మాత్రమే ఓన్లీ విజయవాడలో మాత్రమే ఉందండి. ఇక్కడ మనం ఇచ్చే ఫెసిలిటీస్ కంప్లీట్ ఏసీ రూమ్స్ అండి, నాన్ ఏసీ లేదు, ఓన్లీ ఏసీ రూమ్స్. బికాస్ విజయవాడ క్లైమేట్ అందరికీ తెలిసిందే, సో ఇక్కడ ఏసీ ఉండాలి మ్యాండేటరీ. సో అండ్ నెక్స్ట్ వచ్చి సీసీ కెమెరా సెక్యూరిటీ ఉంటుంది, వాషింగ్ మిషన్ ప్రొవైడెడ్, గీజర్స్ ప్రొవైడెడ్, బంకర్ బెడ్స్ విత్ మ్యాట్రిస్ ప్రొవైడెడ్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం కింద కూడా సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఏ భయము లేదు, కంప్లీట్గా టైట్ సెక్యూరిటీలో ఉంటారు మీ పిల్లలు. ఏ భయం అవసరం లేదు, ధైర్యంగా రావచ్చు మా దగ్గర జాయిన్ అవ్వాలనుకున్నాను. అండి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి ఆడపిల్లలకి కోచింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు మ్యామ్? హాస్టల్లో ఉన్న వాళ్ళకి సపరేట్గా మళ్ళీ స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉంటాయి? అందరితో పాటు ఈక్వల్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ? అందరితో పాటు ఈక్వల్గా ఎంతవరకు క్లాస్ టైమింగ్స్ ఉంటాయో ఆ టైమింగ్స్ యాజ్ యూజువల్ అండి. గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ యోగా సెషన్స్ స్టార్ట్ అవుతాయి, అండ్ వాళ్ళకి ప్రాక్టీస్ సెషన్స్ ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఒకళ్ళిద్దరు జాయిన్ అయ్యి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వచ్చే వాళ్ళకి ధైర్యం వచ్చాక అప్పుడు అవి స్టార్ట్ చేద్దాం అన్న పాయింట్లో వాటిని కొంచెం ఆపాం. గోయింగ్ ఫార్వర్డ్ అవి కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే. సో మన దగ్గర అయితే సేఫ్టీకి అండ్ దాంతోపాటు సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం లాంగ్ ఉన్నాము, బట్ విజయవాడలో ఇక్కడ జాయిన్ అయితే బాగుంటుంది అనుకున్న ప్రతి పేరెంట్ కూడా తీసుకురావచ్చు హ్యాపీగా. ఎక్కడో హైదరాబాద్ అని దూరంగా వెళ్ళిపోతున్నారు పిల్లలు, ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి. కానీ ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో మన సెక్యూరిటీ, పిల్లలు మన దగ్గరలో ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. 100 కిలోమీటర్ల దూరం వేరు, 50 కిలోమీటర్ల దూరం వేరు. అది గుర్తుంచుకుని పేరెంట్స్ అందుబాటులో ఉండేలాగా జాయిన్ చేసుకుంటే మీ పిల్లలకి మీరే సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అది ఆలోచించి డెసిషన్ తీసుకోండి. డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.